ఆర్‌సీబీకి ఒక మెంటల్లీ దెబ్బ తగిలింది. అదేంటంటే పేసర్ ఎస్ దయాల్ ఉన్నాడు కదా! ఈ పేసర్ ఎస్ దయాల్ ఏమొచ్చేసి ఒక అమ్మాయికి రాజస్థాన్‌కి చెందినటువంటి అమ్మాయికి హోటల్‌లో నీకు క్రికెట్‌కి సంబంధించినటువంటి సలహాలు ఇస్తానని చెప్పి అమ్మాయిని హోటల్‌కి పిలిపించి అమ్మాయితో లైంగికంగా వేధించాడట అమ్మాయిని. దాంతో ఇప్పుడు మనోడి మీద ఫోక్సో కేసు నమోదైంది. ఫిబ్రవరి 14వ తారీఖునే శ్వేత పుండీర్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఈ రహస్యంగా ఇది జరిగినటువంటి మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఈ పోక్సో కేసు గురించి బయటకు వచ్చింది. దాంతో ఆర్‌సీబీకి అయితే దూరం అయ్యాడు. కాకపోతే కంటిన్యూ అవుతాడంట. అంటే ఆర్‌సీబీలోనైతే అతని యొక్క అగ్రిమెంట్ కంటిన్యూ అవుద్ది. ప్రస్తుతానికైతే అతను టీంకి దూరం అయ్యాడని బొబత్ అయితే చెప్పడం జరిగింది. అదే ఆర్‌సీబీ డైరెక్టర్ బొబత్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇది ఒక విధంగా ఆర్‌సీబీకి కొంచెం దెబ్బ, మానసికంగా దెబ్బ. మరి ఇప్పుడు చాలామంది ఆర్‌సీబీ మా బ్లడ్ ఇలా అంటారు కదా మామూలుగా ఫ్యాన్స్. మరి దీని గురించి ఇప్పుడు ఎవరు ఏమి చెప్పట్లేదు, ఎవరు ఏమి స్పందించట్లేదు మరి.